చాలా అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా చాలామంది నెగ్లెక్ట్ చేసేటువంటి కూరగాయల్లో ఒక ముఖ్యమైన కూరగాయ ఉంది, బీరకాయ. దీని ఆరోగ్య రహస్యాలు తెలుసుకుంటే మీరు స్టన్ అవుతారు. బీరకాయ అనేది శరీరపు ఉష్ణోగ్రతని అద్భుతంగా క్రమబద్ధీకరిస్తుంది. అలాగే ఎండాకాలంలో ఇది ప్రకృతి ప్రసాదించిన అమృతంలాగా మారుతుంది. ఎలాగో తెలుసా మీకు? రక్తంలో చక్కెర స్థాయిల్ని కంట్రోల్ చేయడానికి బీరకాయ గుజ్జు మీకు చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి డయాబెటీస్ స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఇది ఎంతటి అద్భుతాన్ని సృష్టిస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? జీర్ణ వ్యవస్థ పైన ఈ బీరకాయ అనేది చాలా సున్నితమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది ఒక దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? చర్మం పైన వచ్చేటువంటి మంటల్ని, అలాగే రెడ్నెస్ని బీరకాయలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తగ్గిస్తాయి. అయితే ఇది లోపల నుంచి చర్మాన్ని ఎలా మెరిపిస్తుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ప్రతివాడు తెలుసుకోవాల్సింది ఇది. బీరకాయ. ఈ బీరకాయలో దాగున్నటువంటి ఔషధ రహస్యాల్ని మనం వరుసగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇవి ప్రతి వాళ్ళకి అవసరమైన విషయాలు. ప్రకృతి ఒడిలో లభించేటువంటి కూరగాయలలో బీరకాయ అంటే రిడ్జ్ గార్డ్ అనేది ఒక పచ్చటి వరప్రసాదం. చాలామంది దీన్ని సాధారణమైన కూరగాయ కింద అనుకుంటుంటారు. కానీ దీని లోపల దాగున్నటువంటి పోషకాల నిధి అపారమైంది. అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా జీర్ణక్రియ తగ్గినప్పుడు అందుకే ఈ బీరకాయని సూచిస్తూ ఉంటాం. దీని వెనక లోతైన శాస్త్రీయ కోణం దాగుంది. ప్రధానంగా శరీరంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే అనేక రకాల సమస్యలతో బాధపడే వాళ్ళకి దీన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. బీరకాయ అనేది శరీరానికి సహజమైనటువంటి శీతలీకరణి అంటే న్యాచురల్ కూలెంట్గా పనిచేస్తుంది. దీంట్లో నీటి శాతం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వేసవి కాలంలో పెరిగేటువంటి ఉష్ణోగ్రత వల్ల శరీరం నిర్జలీకరణానికి అంటే డీహైడ్రేషన్కి గురవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో బీరకాయని మీరు ఆహారంలో చేర్చుకుంటే అంతర్గత అవయవాల ఉష్ణోగ్రత కంట్రోల్లోకి వస్తుంది. ఇది కేవలం ఎక్స్టర్నల్గా ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా శరీరపు వ్యవస్థని ప్రశాంతంగా ఉంచుతుంది. మామూలుగా మనం ఇంజిన్ ఆయిల్, కూలెంట్లు వేస్తాం, వెహికల్స్లో కలుపుతూ ఉంటాం చూసారా, అలాగే ఇది పనిచేస్తుంది. ఆయుర్వేద ప్రకారంగా బీరకాయ అనేది శీతల వీర్యం కలిగినటువంటి కూరగాయ. ఇది శరీరంలో పిత్త దోషాన్ని హరిస్తుంది. వేడి వల్ల కలిగేటటువంటి మంటలు, పిత్త సంబంధ సమస్యలను తగ్గించి శరీరాన్ని సమతుల్యం చేస్తుంది. భోజనం తర్వాత వచ్చేటువంటి అలసట నివారణకి మీకు ఈ బీరకాయ ఉపయోగపడుతుంది. సాధారణంగా భారీ భోజనం చేసిన తర్వాత చాలా మందికి నిద్ర అనిపిస్తూ ఉంటుంది, లేదా అలసట అనిపిస్తూ ఉంటుంది. పోస్ట్ మీల్ ఫెటీగ్ వస్తుంది. దీనికి కారణం జీర్ణక్రియ కోసం శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేయటం. బీరకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ పైన ఒత్తిడి పడదు. శక్తి స్థాయిలు తగ్గకుండా చురుగ్గా ఉండేలాగా బీరకాయ చేస్తుంది. జీర్ణ వ్యవస్థకి రక్షణ కల్పించడం కూడా ఈ బీరకాయ చేసే ముఖ్యమైన పని. గ్యాస్ట్రైటిస్ లేదా అల్సర్స్ లేదా జీర్ణకోశ సమస్యలతో బాధపడే వాళ్ళకి బీరకాయ అనేది ఒక అద్భుతమైన ఎంపిక. దీంట్లో ఉండేటువంటి పీచు పదార్థం అంటే ఆ సాఫ్ట్ ఫైబర్స్ అనేవి పేగు వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించవు. ఇది ఆ జీర్ణ నాళాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే మలబద్ధకం లాంటి ఇబ్బందుల్ని సమర్థవంతంగా నివారిస్తుంది. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వాళ్ళు ఈ బీరకాయని పథ్యంగా తీసుకోవటం వెనక ఉద్దేశం ఇదే. ఆయుర్వేదంలో బీరకాయని పథ్య అని అందుకే అంటాం. అంటే ఇది రోగాన్ని నయం చేసే క్రమంలో శరీరానికి ఏమాత్రం హాని చేయని ఆహారం అని. ఇది జఠరాగ్నిని బలహీనపరచకుండా జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇది దీని ప్రత్యేకత. ఇక రక్తంలో చక్కెర స్థాయిల కంట్రోల్కి ఈ బీరకాయ చేసేటువంటి అద్భుతాలన్నీ నీకవు. మధుమేహం అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు ఆహార ప్రణాళికలో ఈ బీరకాయ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆఖరికి ఆధునిక పరిశోధనల ప్రకారంగా బీరకాయ గుజ్జులో రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ స్థాయిని అదుపు చేసేటువంటి సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా ఉడికించిన బీరకాయని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుతుంది, సెన్సిటివిటీ పెరుగుతుంది. చక్కెర వ్యాధి ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకి ఇది ప్రకృతి సిద్ధమైన ఔషధం. చర్మ సౌందర్యం అలాగే మామూలు ఆరోగ్యానికి ఈ బీరకాయ మీకు ఉపయోగపడుతుంది. బీరకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ కణాలని రీజువనేట్ చేస్తుంది. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మం పైన వచ్చేటువంటి చిన్న చిన్న మొటిమలు, ఎరుపు మంటల్ని వీటిని తగ్గిస్తాయి. లోపల నుంచి రక్తాన్ని శుద్ధి చేయటం ద్వారా చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మారుతుంది. చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు బీరకాయని ఆహారంగా తీసుకోవడం ఎంతో ప్రయోజనకరం. ప్రాచీన భారతీయ సాంప్రదాయంలో బీరకాయని రక్తశుద్ధికి అంటే బ్లడ్ ప్యూరిఫైర్గా వాడతాం. ఇది రక్తంలో ఉండేటువంటి విషతుల్యాన్ని తొలగిస్తూ చర్మం పైన కురుపులు, ఎలర్జీలు రాకుండా కంట్రోల్ చేస్తుంది.
ప్రశాంతమైనటువంటి నిద్రకి కూడా ఈ బీరకాయ ఉపయోగపడుతుంది. చాలా మందికి నిద్ర లేమి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ నిద్ర లేమికి జీర్ణక్రియ సక్రమంగా లేకపోవడానికి కూడా సంబంధం ఉంటూ ఉంటుంది. కాబట్టి రాత్రిపూట పొట్ట ఉబ్బరంగా ఉంటే నిద్ర పట్టదు. బీరకాయ అనేది గ్యాస్ సమస్యలను తగ్గిస్తూ పొట్టను తేలిగ్గా ఉంచుతుంది. దీనివల్ల శరీరం ఒక ప్రశాంతమైన స్థితిలోకి వెళ్తుంది, గాఢమైన నిద్ర పడుతుంది. ఆహారం మన నిద్రపైన ఎంత ప్రభావం చూపిస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నీటి నిల్వల్ని వాటర్ రిటెన్షన్ తగ్గించడం కూడా ఈ బీరకాయ చేసే ప్రత్యేకమైన పని. శరీరంలో అనవసరంగా నీరు పెరిగిపోవటం అంటే వాటర్ రిటెన్షన్ వల్ల వాపులు వస్తాయి. బీరకాయకి ఉండే గుణం ఏంటంటే సహజమైనటువంటి మూత్ర విసర్జిక గుణం దీనికి ఉంది. అంటే డయూటిక్ లాగా పనిచేస్తుంది. ఇది మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో ఉండేటువంటి అదనపు ద్రవాలను బయటికి పంపుతుంది. ఉబ్బరింపు లేదా శరీరపు బరువు పెరిగినట్టు అనిపించే వాళ్ళకి ఇది చక్కటి పరిష్కారం. యాసిడ్ రిఫ్లెక్స్ తోటి చాలా మంది బాధపడుతూ ఉంటారు. టమాటా, వంకాయ ఇలాంటి కొన్ని కూరగాయలు శరీరంలో ఎసిడిటీని పెంచుతాయి. కానీ బీరకాయ అనేది క్షారగుణం అంటే ఆల్కలైన్ నేచర్ కలిగి ఉంటుంది. ఇది కడుపులో ఉండేటువంటి అమ్లాలని అంటే యాసిడ్స్ని తటస్థీకరిస్తుంది. అందుకే ఛాతీలో మంట లేదా యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యతో బాధపడేవాడు నిర్భయంగా బీరకాయని తీసుకోవచ్చు. భారతీయ వంట పద్ధతుల్లో బీరకాయని పెసరపప్పుతో కలిపి వండటం ఒక సాంప్రదాయం. పెసరపప్పు అనేది చాలా చలువ చేసే ఆహారం. బీరకాయతో కలిసినప్పుడు దీని గుణం రెట్టింపు అవుతుంది. బీరకాయని ఇలాగ ఆహారంలో చేర్చుకోవడం అనేది మన జీవనశైలిలో మంచి మార్పుకి సంకేతం. ఇది కేవలం ఒక పోషకాలని ఇవ్వటమే కాకుండా సాత్విక ఆహారం మీద మీకు ఆసక్తిని పెంచుతుంది. మన శరీరాన్ని స్వస్థపరిచేటువంటి ఆహారం తీసుకోవటం అనేది ముఖ్యం. ఎందుకంటే దీంతో మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. అయితే దీంతో చక్కటి ఆయుర్వేద ఔషధాలను కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఫుడ్ రెమెడీ లాగా మీకు పనిచేస్తుంది కాబట్టి. చాలామంది చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి రిలీఫ్గా బీరకాయ ఉపయోగపడుతుంది. ముదిరిన బీరకాయని ఎండబెట్టి దాన్ని చర్మం పైన స్క్రబ్బర్ లాగా వాడాలి. దీంతో మృత కణాలు తొలగిపోతాయి. ఇది రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. అలాగే చర్మ వ్యాధుల్ని నివారిస్తుంది. కామెర్ల చికిత్సకి కూడా ఈ బీరకాయ ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో కాకర, బీర ఇలాంటి కూరగాయల రసాన్ని కామెర్ల నివారణకి ఔషధం కింద వాడతాం. ఇది కాలేయం తాలూకు పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మలబద్ధకం కంట్రోల్కి దాన్ని క్యూర్ చేసుకోవటానికి మీకు ఈ బీరకాయ ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ బీరకాయ వేర్ని లేదా ఆకుల రసాన్ని వాడాలి. తగిన మోతాదులో దీన్ని తీసుకుంటే దీర్ఘకాలపు మలబద్ధకం తగ్గుతుంది. ఇది పేగుల కదలికని క్రమబద్ధం చేస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. బీరకాయ అనేది కేవలం వంటగదిలో ఉండేటువంటి ఒక కూరగాయ మాత్రమే కాదు. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ఒక నిశ్శబ్ద యోధుడు. ఆధునిక ఆహారపు అలవాట్ల మధ్య పాత తరం అందించినటువంటి అమూల్యమైన పోషకాలను మనం మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ప్రకృతి మనకి అందించినటువంటి ఈ పచ్చని ఔషధాన్ని ఆదరిస్తే ఇది మనల్ని దీర్ఘకాలపు ఆరోగ్యంతో దీవిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనిపిస్తే ఆ లైక్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఒక పాపప్ మరొకటి ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు హైప్ అన్న బటన్ ఒకటి ఓపెన్ అవుతుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారో అలాగే చాలామంది ఈ వీడియోని చూడగలుగుతారు. అంటే ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.